పశ్చిమాసియాలో ఇంకా రోజు రోజుకి యుద్ధం ముదురుతూ ఉంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడులతో రెచ్చిపోతోంది. ఎక్కడ చూసినా ఒక హై టెన్షన్ నెలకొంది. అయితే ఇరాన్ కు మద్దతుగా మరికొన్ని యెమెన్లు కూడా దిగే అవకాశం కనబడుతుంది. దాని తాలూకా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే హౌతీలు ఇరాన్ వైపుగా నిలబడే అవకాశం కనబడుతోంది. అవకాశం ఏంటి? డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోయారు. ఇక డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోయి ఇరాన్ కి మద్దతుగా మేము కూడా ఉన్నామని చెప్పి అమెరికాకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు గనక మా సముద్ర జలాల్లో నుంచి మీ వార్షిప్ ని వెంటనే వెనక్కి పిలిపించుకోకపోతే వాటిని తునాతునకలు చేసేస్తాం, వాటిని ముక్కలు చేసేస్తామన్న మాటని హౌతీలు హెచ్చరిక రూపంలో అటు అమెరికాకి జారీ చేస్తున్నారు. అమెరికాతో సీజ్ ఫైర్ ని రద్దు చేసుకుంటామని ప్రకటిస్తూ ఉన్నారు. రెడ్ సీలోని అమెరికన్ వార్షిప్స్ పైన దాడికి సిద్ధమవుతున్నామని చెప్పి హౌతీలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ లో మోహరించి ఉన్నారు. సుమారుగా 3 యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్లు మిడిల్ ఈస్ట్ లో మోహరించినట్టు తెలుస్తోంది. లెబనాన్ లో హెజ్బుల్లా సైతం ఇరాన్ కి మద్దతుగా తెలిపే ఛాన్స్ కనబడుతోంది. అయితే ఇన్ డీటెయిల్ గా మీకు చెప్పే ముందు ఈ అన్ని విషయాలని యుఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రస్తుతానికి అంచనా వేశాయి. యుద్ధంలో మరింతగా తీవ్రతరమయ్యే అవకాశం ఉందని చెప్పారంతా అంచనా వేస్తున్నాయి.